Hello friends, welcome back to my channel. So today I am going to teach you about the trigonometry top 50 questions. So while preparing for the SSC CGL or any banking RRB exam, so we cannot leave the trigonometry alone. So we will break down the top questions which are asked in the examination in the next few hours. So these questions are also in the exactly in the TCS and board level shortcuts that are used to solve in future ways. So now coming to the module 1. In the module 1 we have the basic identities and fundamental formulas for the Pythagoras theorems or angles, like the angle value 0, 30, 45, 60, 90 degrees, and a few standard identities. So we will learn them one by one in the basic way. So now let's start the section. The question 1. The question 1 is cos theta equal to p square minus 1 by p square plus 1 and find the secant theta. So now we'll solve this question in the easy way which are helpful for us. Okay, so let's see step by step. And this is an PYQ question also. Now we are going to solve only the PYQs which are helpful for us. Okay, cos theta equal to b by h. B అంటే ఇక్కడ ఏంటి బేస్, h అంటే hypotenuse. Okay, hypotenuse. సో ఇక్కడేమో మనకు తెలుసు పీ స్క్వేర్ మైనస్ 1 అండ్ పీ స్క్వేర్ ప్లస్ 1 తెలుసు వాల్యూస్. మనకి ఇక్కడ ఏం కావాలి, వాల్యూ ఇంకా పీ కావాలి. పీ కావాలంటే పెర్పెండిక్యులర్ కావాలని అలా ఫైండ్ అవుట్ చేస్తాం. పీ ఈక్వల్ మనం డైరెక్ట్ ఫార్ములా తెలుసు హెచ్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఓకే, సో వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏమొస్తుంది, హెచ్ స్క్వేర్ అంటే పీ స్క్వేర్ ప్లస్ 1, సో పీ పవర్ 4 ప్లస్ 1 ప్లస్ 2p స్క్వేర్ అండ్ మైనస్ b స్క్వేర్ అంటే p పవర్ 4 ప్లస్ 1 మైనస్ 2p స్క్వేర్. ఓకే, సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఉంది, సో ఇక్కడ మైనస్ ఉంది. సో వాల్యూస్ అంతా సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మన డైరెక్ట్గా p పవర్ 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో p పవర్ 4 క్యాన్సిల్, 1 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడే మిగులుతుంది జస్ట్ 4p స్క్వేర్ మిగులుతుంది. సో 4p స్క్వేర్ అంటే 2p. ఓకే, ఈ వాల్యూ ఏంటి, పీ వాల్యూ మనకి 2p వచ్చింది. సో p ఈక్వల్ టు 2p. సారీ, సో సైడ్ రాద్దాం, p ఈక్వల్ టు 2p. ఓకే, సో p ఈక్వల్ టు 2p వచ్చినప్పుడు మనకి ఏం అడిగారు, కొసికెన్ థీటా అడిగారు. కొసికెన్ థీటా అంటే h బై p. మనకి కొసికెన్ ఫార్ములా తెలుసు h బై p. h అంటే ఎంత, p స్క్వేర్ ప్లస్ 1, p అంటే ఎంత 2p. సో ద గివెన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, next question. See the next question. Secant square a plus tan square a equal to 3 and to find the cot theta. So this is also a previous year question only. So now we will solve this the step by step. And then secant square theta equal to secant square theta plus tan square theta equal to 3. So మనకి secant square identity ఒకటి, secant square a equal to 1 plus tan square a. ఇది ఆ ఐడెంటిటీ మనకు తెలుసు, బికాస్ సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan square theta ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు. సో దాని నుంచి ఐడెంటిటీ అనేది వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు ఏంటి, ఈ సెకండ్ స్క్వేర్ ఏని 1 ప్లస్ tan square a కింద వాల్యూస్ రాయండి. సో అప్పుడేమవుతుంది, 1 ప్లస్ tan square a ప్లస్ tan square a ఈక్వల్ టు 3 అయింది. ఓకే, ఇప్పుడేమవుతుంది, 1 ప్లస్ 2 tan square a ఈక్వల్ టు 3. అప్పుడు tan square వాల్యూ ఎంత అవుతుంది, tan square వాల్యూ ఈక్వల్ టు ఈ 3ని 1 అటుగా పంపించండి, అప్పుడు ఏమవుతుంది 2. ఈ 2ని ఇటుగా పంపించండి, అప్పుడు ఏమవుతుంది 2/2 దట్ ఈక్వల్ టు 1. 2/2 అవుతుంది, దట్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో tan a ఈక్వల్ టు 1 అయింది. అంటే థీటా వాల్యూ అనేది ఎంత, అంటే ఏ వాల్యూ అనేది ఎంత అయింది, 45 degrees. ఇప్పుడు కాట్ థీటా ఏమవుతుంది, మనకి కాట్ ఏ అంటే ఏం తెలుసు, 1/tan a కదా, మనకి డైరెక్ట్గా వాల్యూ తెలుసు. సో 1/tan a ఈక్వల్ టు ఏమవుతుంది, 1/1 అది ఈక్వల్ టు 1 అవుతుంది. అంతే, సింపుల్. సో ఆప్షన్ అనేది సి. సో ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతుందని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ ద secant x మైనస్ cos x. ఇట్ ఈస్ ఆల్సో PYQ CHSL క్వశ్చన్. ఇప్పుడు ఏంటి, మనకి secant x అంటే 1/cos x. ఇక్కడ కాస్ట్లో టర్మ్ ఇచ్చారు కాబట్టి మనం కూడా అలాగే రాసుకుంటాం. సో 1/cos x అలా వాల్యూస్ ఉన్నాయి. సో 1/cos x మైనస్ cos x ఇప్పుడు ఏమవుతుంది, 1 minus cos square x by cos x అవుతుంది. సో here 1 minus cos square x and ఎంత, sin square x, because we know that sin square x plus cos square x equal to 1 మనకు 1 అని తెలుసు. సో 1 minus cos square
ఎక్స్ ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది బై కాస్ ఎక్స్. సో కాస్ ఎక్స్ అయినప్పుడు దీన్ని సపరేట్ కింద రాసుకోండి, లైక్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. సో సైన్ బై కాస్ అంతా tan x, సో tan x ఇంటూ sin x. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఓకే, సో ఇలాగ ఇవి చాలా సింపుల్ అన్నమాట, జస్ట్ బేసిక్ ఫండమెంటల్స్. సో ఈ బేసిక్ ఫండమెంటల్స్తో మన వాల్యూస్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అన్నీ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు సాల్వ్ చేద్దాం. మీకు ప్రతిదీ ఫార్ములాస్ కూడా సైడ్గా రాయబోతున్నాం. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటే సీకెన్ థీటా ఇంటూ కొసెకెన్ థీటా, సీకెన్ థీటా ఇంటూ కొసెకెన్ థీటా బై 2 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ డినామినేటర్ని చూసుకుందాం. ఇక్కడ సీకెన్ థీటా ఇంటూ కొసెకెన్ థీటా ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం బై 2 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఓకే, సో డినామినేటర్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ సాల్వింగ్ డినామినేటర్, solving the denominator. So 2 plus tan square theta plus cot square theta ni ఎలా రాసుకోవచ్చు మనం, 1 plus tan square theta plus 1 plus cot square theta కింద రాసుకోవచ్చు కదా. లైక్ 2ని సెపరేట్ చేసాం 1 కింద. సో అప్పుడు ఏమైంది, 1 ప్లస్ tan square theta ప్లస్ 1 ప్లస్ cot square theta అయింది అంతే. ఇప్పుడు మనం 1 ప్లస్ tan square theta అంటే మనకి ఏం తెలుసు, secant square theta అని తెలుసు. సో 1 ప్లస్ cot square theta అంటే secant square theta ప్లస్ 1 ప్లస్ cot square theta అంటే secant square theta. ఓకే, ఆ వాల్యూస్ ఆల్రెడీ మనకు తెలుసు. సో ఇప్పుడు ఏంటి, ఇవి ఈ టర్మ్స్ని మనం సైన్ అండ్ కాస్ట్లో మార్చుకుంటాం, సైన్ అండ్ కాస్ట్లోకి. సో secant square theta అంటే 1 బై cos square theta అండ్ cosecant square theta అంటే 1 బై sin square theta. ఓకే, సో మనకి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఇచ్చిన క్వశ్చన్లో కన్నా రాసుకుందాం. ఇక్కడ ఎల్సిఎం చేయండి, వీటికి ఎల్సిఎం చేస్తే ఏం అవుతుంది, sin square theta ప్లస్ cot square theta బై sin square theta ప్లస్ cos square theta. సో ప్లస్ అది ఇంటూ వస్తుంది మల్టిప్లికేషన్. ఓకే, ఇప్పుడు ఏమైంది, 1 బై cot square theta ఇంటూ sin square theta. ఓకే, ఇప్పుడు 1 బై cos square theta అంటే మళ్ళీ ఏమైంది, secant square theta కింద ఇక్కడ వచ్చింది, secant square theta ఈక్వల్ టు secant square theta ఇంటూ cosecant square theta. ఇక్కడ 1 బై cos square theta ఇంటూ sin square theta ఏమొచ్చిందండి మనకి, 1 బై cos square theta అంటే secant square theta. ఇక్కడ ఏమి ఇచ్చాయి, ఇక్కడ మనకి ఎడిషన్లో వచ్చింది. మనం ఏం చేస్తుంది, దాన్ని ప్రోడక్ట్లో రాసుకుంటున్నాం. సో ఆ ప్రోడక్ట్లో రాసుకొని మనం వాల్యూస్ అనేవి వేసాం అనమాట, అంతే. ఓకేనా, సో ఇప్పుడు secant square theta ఇంటూ cosecant square theta వచ్చింది. ఇప్పుడు ఏంటి, ఇచ్చిన క్వశ్చన్ డైరెక్ట్గా రాసుకోండి. మనకి secant theta ఇంటూ cosecant theta బై ఇదంతా డినామినేటర్ వాల్యూ, ఈ డినామినేటర్ వాల్యూ మనకి ఇది వచ్చింది, secant square theta ఇంటూ secant square theta. అప్పుడు ఏమైంది, మనకి మిగిలింది 1 బై secant theta ఇంటూ 1 బై cosecant theta ఈక్వల్ టు cos theta ఇంటూ sin theta. సో ఆప్షన్ అనేది మనకి ఏంటి వచ్చింది కదా, cos theta ఇంటూ sin theta. ఆప్షన్ బి, ఏ ఇంటూ బి అన్న బి ఇంటూ ఏ అన్న రెండు ఒకటే కదండి. సో ఆప్షన్ బి కింద రాసుకుంటాం. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై cosecant స్క్వేర్ ఏ ప్లస్ ఇంటూ tan ఏ. సో ఇది కూడా CCLలో టైర్ 1 క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ మోడల్ 2023. సో చిన్న క్వశ్చన్ రాసుకున్నాం, 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై cosecant స్క్వేర్ ఏ ఇంటూ tan స్క్వేర్ ఏ. ఓకే, సో 1 ప్లస్ tan స్క్వేర్ ఏ అంటే మనకు ఆల్రెడీ వచ్చి డైరెక్ట్గా secant స్క్వేర్ ఏ అని, అండ్ cosecant స్క్వేర్ ఏ ఇంటూ tan స్క్వేర్ ఏ అలానే ఉంచుకున్నాం. cosecant స్క్వేర్ ఏ ఇంటూ tan ఏ, సారీ ఇక్కడ tan స్క్వేర్ లేదు, tan ఏనే. ఇప్పుడు secant స్క్వేర్ని 1 బై cos స్క్వేర్ కింద రాసుకోవచ్చు, అండ్ cosecant స్క్వేర్ని 1 బై sin స్క్వేర్ కింద రాసుకోవచ్చు. సో మనకు ఆన్సర్ అనేది ఏమి ఇచ్చారు, secantలో secant tan స్క్వేర్ ఏ కింద ఇచ్చారు. secant స్క్వేర్ ఏ అంటే మనకి డైరెక్ట్గా వాల్యూ తెలిసి ఏంటంటే secant స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 బై cos స్క్వేర్ ఏ. మనకి జస్ట్ ఫండమెంటల్స్ మాత్రమే. అండ్
cosecant square a అంటే 1/sin square a అని తెలుసు, అండ్ tan a అంటే sin a cos a అని తెలుసు. సో ఈ వాల్యూస్ని ఇందులోకి మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 1/cos square a బై cosecant square అంటే 1/sin square a ఇంటూ sin a cos a. సో ఇప్పుడు ఏమైంది, సైన్ పోయింది, పైన 1/cos square a బై 1/sin a ఇంటూ cos a. ఓకే, పైకి తీసుకెళ్తే 1/cosecant square a ఇంటూ sin a ఇంటూ cos a బై 1. ఏమైంది ఇప్పుడు, cos పోయింది, ఇప్పుడు sin a cos a మిగిలింది. సో దట్ ఈక్వల్ టు ఏమొస్తుంది, sin a cos a అంటే tan a. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇయర్. ఓకే, సో జస్ట్ బేసిక్స్ మాత్రమే. ఇప్పుడు ఏం తీసుకున్నాం, సీకెంట్ స్క్వేర్ ఏని 1/cos square a కింద రాసుకున్నాం, cosecant square ఏని 1/sin square a కింద రాసుకున్నాం, tan a ని 1/sin a cos a కింద రాసుకున్నాం అంతే. ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు చూడండి, ఈవెన్ క్వశ్చన్ ఏమడిగారు ఇక్కడ, cot cube by cosecant square theta plus tan cube by secant square theta plus 2 sin theta into cos theta. సో ఫస్ట్ అనేది మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒకటాన్ని తీసుకుందాం, cot cube theta by cosecant square theta plus tan cube theta by secant square theta plus 2 sin theta into cos theta. సో ఫస్ట్ మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం, cot cube by cosecant square theta అంటే మనకి ఏంటి, cot అంటే ఏంటి, cos by sin theta. సో అప్పుడు ఏమవుతుంది, cos cube theta by sin cube theta by cosecant square theta అంటే ఏంటి, 1/sin square theta. సో దీని పైకి తీసుకెళ్తే ఏమవుతుంది, మనకి ఏమొస్తుంది, cos cube theta by sin cube theta into sin square theta by 1. సో స్క్వేర్ క్యూబ్ క్యాన్సిల్ అయితే మనకి cos cube theta by sin theta మిగిలింది. ఇది ఫస్ట్ టర్మ్కి ఒక వాల్యూ. సో సాల్వింగ్ ద సెకండ్ టర్మ్ అనేది సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే tan cube theta by secant square theta అంటే tan cube ఎలా రాసుకోవచ్చు, sin cube theta by cos cube theta కింద రాసుకోవచ్చు అనుకుందా, మనం రాసుకోవచ్చు, మనకు ఆ వాల్యూ ఐడెంటిటీ అనేది మనకు తెలుసు. సో అప్పుడు ఏమైంది, బై secant square theta అంటే 1/cos square theta. సో ఇక్కడ cos cube క్యాన్సిల్ అయితే మిగిలింది sin cube theta by cos theta. సో ఇప్పుడు ఫస్ట్ ఈ టర్మ్ ఇది 1 అనుకున్నాం, ఇది 2 అనుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి, cos cube theta by sin theta plus sin cube theta by cos theta. అప్పుడు ఏమైంది, cos power 4 theta, ఎల్సిఎం తీస్తే sin theta into cos theta. సో cos power 4 theta plus sin power 4 theta by sin theta into cos theta. ఓకే, సో ఇప్పుడు ఈ ఇచ్చిన వాల్యూని టోటల్గా ఇందులోకి యాడ్ చేయండి, ఈ 1లో దీంతో యాడ్ చేయండి, cos power 4 theta plus sin power 4 theta by sin theta into cos theta plus 2 sin theta into cos theta. సో ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది, cos power 4 theta plus sin power 4 theta plus 2 sin square theta into cos square theta by sin theta into cos theta. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది, మనకి a² + b² + 2ab ఫార్ములా ఉంది మనకి ఇది. సో అలా ఉంటే మనకి వాల్యూ ఏమొచ్చింది, ఆన్సర్ sin square theta plus cos square theta by sin theta into cos theta. సో ఇది హోల్ స్క్వేర్ అవుతుందిగా. సో అప్పుడు ఏమైంది, sin square theta plus cos square theta అంటే 1. అప్పుడు ఏమైంది, 1/sin theta into 1/cos theta. సో 1/sin theta అంటే cosecant theta, 1/cos theta అంటే secant theta. సో ఆప్షన్ బి, secant theta into secant theta, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, cos power 4a minus sin
power 4a. సో ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ CGL Tier 1 2022. సో అప్పుడు గుర్తుపెట్టుకోండి ఎక్స్ప్రెషన్ అనేది ఎలాగుందంటే ఇచ్చిన ఈక్వేషన్ అది a² - b² ఉంది. సో లైక్ a = cos² అనుకుందాం అండ్ b = sin² అనుకుందాం. మనకి ఎక్స్ప్రెషన్ అనేది cos⁴ ఇచ్చారు, జస్ట్ మనం b = cos a అండ్ b = sin² అనుకుందాం. సో మనకు ఫార్ములా తెలుసు ఏంటి, a² - b² = a - b ఇంటూ a + b. ఓకే, సో a² - b² అంటే ఇక్కడ ఏమవుతుంది, స్క్వేర్ కడితే cos² స్క్వేర్ కడితే ఏమవుతుంది, cos⁴a మైనస్ sin⁴a అవుతుంది. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, cos² మైనస్ sin²a అండ్ ఇక్కడ ఏమవుతుంది cos² ప్లస్ sin²a. సో దీని వాల్యూ మనకు ఆల్రెడీ 1 అని తెలుసు, దీని వాల్యూ ఆల్రెడీ మనకు 1 అని తెలుసు. అప్పుడు ఏమొస్తుంది వాల్యూ cos² మైనస్ sin²a. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఎలా రాసుకోవచ్చు, ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏముంది 1 - 2 sin²a. సో ఈ కాస్ని సైన్లో మార్చుకోండి, అప్పుడు ఏమొస్తుంది సైన్లో 1 - sin²a కింద వస్తుంది. లైక్ మనకి ఐడెంటిటీ ప్రకారం ఇప్పుడు మనకు 1 అని తెలుసు కదా. సో cos² వాల్యూ ఏమవుతుంది, 1 - ఈ sin² అంటే పక్కకి వెళ్ళిపోతే 1 - sin² అవుతుంది. సో 1 - sin² మైనస్ sin²a = 1 - 2 sin²a అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి సమ్స్ అనేవి మనం చేస్తే చాలా మనకి టైం టేకెన్ అంటే లైక్ చాలా ఈజీగా సాల్వ్ అవుతాయి అండ్ ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు కూడా మనం చాలా వేగంగా సాల్వ్ చేయొచ్చు అండి. సో ఇప్పుడైనా ఇలాంటి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు సేమ్ ఐడెంటిటీ మనం యూస్ చేస్తాం. ఏంటి, a² - b² = a + b ఇంటూ a - b. ఓకే, సో మనకి ఇక్కడ a = ఏం తీసుకుంటాం, sec⁡θ మైనస్ tan⁡θ అంతేగా. a = sec⁡θ, b = tan⁡θ. sec² మైనస్ tan² sec⁡θ ప్లస్ tan⁡θ ఇంటూ sec⁡θ మైనస్ tan⁡θ. ఓకే, సో మనకి ఐడెంటిటీ తెలుసు sec² మైనస్ tan². దీని ఒక ఐడెంటిటీ వాల్యూ ఉంది మనం. సో ఇక్కడ మనకు ఆల్రెడీ sec⁡θ ప్లస్ tan⁡θ వాల్యూ అనేది 5 అని ఇచ్చారు అండ్ మనకి ఇంకేం కావాలి, sec⁡θ మైనస్ tan⁡θ కావాలి. సో 5 అనేది ఎక్కడికి వెళ్తే ఏమవుతుంది, 1/5 అవుతుంది. 1/5 sec⁡θ మైనస్ tan⁡θ. ఓకే, 1/5 ఆప్షన్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఓకే, నెక్స్ట్ మాడ్యూల్ 2లో వాల్యూ బేస్డ్ ఐడెంటిటీ, లైక్ వాల్యూస్ వేసుకొని మనం వాల్యూస్ అనేవి కనుక్కుంటాం. అంటే ఒక వాల్యూస్ ఇచ్చి, అంటే ఒక పైథాగరస్ థియరం, ట్రిపుల్ లాంటివి ఇచ్చి మనం వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఇందులో 13 SSC PA ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో 1 by 1 సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, sin⁡θ మైనస్ cos⁡θ = 1/29. అది ఫైన్ sin⁡θ ప్లస్ cos⁡θ. సో ఇందాకట్లాగే a² - b² మనకు ఫార్ములేషన్ కదా, సో ఆ విధంగానే చేద్దాం. ఇక్కడ మనకి డైరెక్ట్గా మనకు ఫార్ములా ఉంటుంది, ఏంటంటే sin⁡θ ప్లస్ cos⁡θ హోల్² ప్లస్ sin⁡θ మైనస్ cos⁡θ హోల్² = 2/1. ఎందుకంటే దీన్ని సాల్వ్ చేస్తే దీని వాల్యూ అనేది 2 అనే వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, sin⁡θ ప్లస్ cos⁡θ, దీన్ని x అనుకుందాం. సో x హోల్² ప్లస్ 1/29 హోల్² = 2. సో 29 హోల్² అంటే ఎంత వస్తుంది, 1/841 = ఇక్కడ 2 ఇంటి తెచ్చేద్దాం. 2 ఇంటి తెచ్చేస్తే 2. ఓకే, దీని ఒక టెన్ ఒకటే, అప్పుడు ఏమవుతుంది, x² అవుతుంది. సో ఇప్పుడు వాల్యూ అనేది సాల్వ్ చేస్తే 841 × 2 LCM పెడితే ఏం వస్తుంది, 1682 మైనస్ 1/841 = x² =1681/841 వస్తుంది. 4841 కూడా. సో 841కి రూట్ కట్టండి, x వాల్యూ కట్టండి, x = డైరెక్ట్గా రూట్ కట్టండి 1681/841. సో ఇన్ టైమ్స్ 1681 అంటే 1 వచ్చిన అవసరం, లైక్ 31 × 31 41 91 41 × 41 16 వచ్చిన 140 460 సరిగ్గా 1681. సో 41 ఆల్రెడీ 29 రూట్ ఎంతో తెలుసుకోండి, 29. సో 41/29 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఇక్కడ మనకి ఏమంటారు √3 cos θ ఈక్వల్ టు sin θ ఫైండ్ 4 sin square θ మైనస్ 5 cos θ బై 3 cos θ ప్లస్ 1. ఓకే, ఇక్కడ డైరెక్ట్గానే ఇస్తారు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? √3 ఈక్వల్ టు sin θ బై cos θ కింద రాసుకోవచ్చుగా. ఎందుకంటే cos θ కింద పంపించేస్తే √3 cos θ రాసుకోవచ్చు. tan θ అవుతుంది. సో θ వాల్యూ ఎంత? 60 degrees. సో θ వాల్యూ 60 degrees అయినప్పుడు డైరెక్ట్గా ఈ θ వాల్యూ అనేది మిగతా అనే దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు 4 into sin square 60 degrees, ఓకే, minus 5 into cos 60 by 3 into cos 60 plus 1. సో 4 into sin square 60 అంటే sin 60 వాల్యూ ఎంత? 3/2. సో sin square అప్పుడు ఏమవుతుంది? 3/4 అవుతుంది. సో 3/4 minus 5 into cos 60 అంటే వాల్యూ 1/2. ఓకే, 1/2 by 3 into cos 60 అంటే 1/2 plus 1 that value. సో 4 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది? 3 minus 5/2 by 3/2 plus 1. సో ఎల్సిఎం తీయండి. ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది మనకి వాల్యూ? డైరెక్ట్గా పైన 6 minus 5/2 అవుతుంది. అప్పుడు 1/2 అవుతుంది. కిందది ఏమవుతుంది? 3 + 2 5/2 5/2 అవుతుంది. సో 2 క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏం మిగులుతుంది? 1/5 మిగులుతుంది. సో 1/5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ tan θ ఈక్వల్ టు 20/21 అడిగారు. ఫైండ్ ద sin θ మైనస్ cos θ బై sin θ ప్లస్ cos θ అడిగారు. సో ఇచ్చిన దాని ఎలా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ది మనకి tan θ అంటే వాల్యూ తెలిసి tan θ అంటే 20/21 అని ఇచ్చారు డైరెక్ట్గా. ఇప్పుడు tan ఎలా రాసుకోవచ్చు? sin θ బై cos θ కింద రాసుకోవచ్చు. అది ఈక్వల్ టు 20/21 కింద రాసుకోవచ్చు. ఇప్పుడు రేషియోస్ చూసుకోండి. లైక్ sin θ అనేది 20 అయింది, cos θ 21 వాల్యూ. ఇలా ఉన్నప్పుడు రేషియోస్ అనేవి ఈక్వల్ అవుతాయి. రేషియో వాల్యూ అనేది ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే tan θ అంటే sin cos θ కింద రాసుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది? sin θ వాల్యూ 20 అవుతుంది. ఇలాంటి ఉన్నప్పుడు రేషియో లెవెల్స్ అనేవి ఈక్వల్, అంటే మనం ఇక్కడ రేషియోస్ అనేవి ఈక్వల్ చేసుకోవచ్చు. అంటే ఎవ్రీ సింగిల్ టర్మ్ ఇన్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ అది ఎగ్జాక్ట్ సేమ్ డిగ్రీ ఇట్ ఈక్వల్ టు 1. సో రేషియో వాల్యూ అనేది రాసుకుంటూ నాకు ఏమవుతుంది? ఇక్కడ sin θ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 21. అప్పుడు cos θ వాల్యూ ఎంత? sin θ 20, cos θ 21 వచ్చింది. సో ఇప్పుడు సేమ్ వాల్యూస్ అందులో వాల్యూస్ అనేది వేస్తే మనకి సాల్వ్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ప్లస్ cos θ. సో sin θ 20 minus 21/20 plus 21 that equal to -1/41. -1/41. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏం లేదండి, ఇక్కడ సింపుల్గా tan θ అని tan θ అని sin by cos కింద రాసుకున్నాం. sin by cos కింద రాసుకున్నప్పుడు 20/21 ఈ రేషియో అనేది ఈక్వల్ చేస్తాం. సో sin θ అనేది 20 వచ్చింది, cos θ 21 వచ్చింది. ఈ వాల్యూస్ని నేను చేస్తాను అంతే. సో ఇది సింపుల్ మెథడ్ అన్నమాట సాల్వ్ చేయడానికి. మనకి ఇలాంటి ఎగ్జామ్లు ఇచ్చినప్పుడు చాలా టైం వేస్ట్ అవ్వకుండా చాలా బాగుంటాయి. ఇలాంటి మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం. మనం ప్రతిసారి ఏమైనా సాల్వింగ్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది అవసరంగా. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? cot x minus tan x equal to 3/2 cot x plus tan x equal to k. మనకి cot x into tan x అనేది వాల్యూ అనేది 1 అని తెలుసు మనకి. ఓకే, మనకి cot x into tan x వాల్యూ అని తెలుసు. సో ఇప్పుడు ఏం చేయాలి? ప్రోడక్ట్ కింద మార్చుకోవడానికి ఇక్కడ మనకి ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో దీనికి ఒక ఫార్మ్ ఉంటుంది. a + b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a - b హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. ఇప్పుడు ఏదైనా టర్మ్స్ని రెసిప్రోకల్ చేసి ఆ టర్మ్స్ని సమ్ ఆఫ్ డిఫరెన్స్ మనకి ఇలా కనుక్కోమంటే మనకి డైరెక్ట్గా ఈ ఫార్మ్ అనేది యూస్ఫుల్ అవుతుందండి. సో డైరెక్ట్గా ఆ వాల్యూస్ అనేవి వేసేవచ్చు. ఇప్పుడు a ఈక్వల్ టు కంటే ఏమవుతుంది? cot x plus tan x హోల్ స్క్వేర్ that equal to cot x minus tan x whole square plus 4 into cot x into tan x. Okay, so cot x minus tan x అంటే 3/2. 3/2 అంటే 9/4. 9/4 plus 4 into 1. I think cot x into tan x equal to value 1. సో దీనికి ఎల్సిఎం పెడితే ఏమొస్తుంది? 9 + 16/4 that equal to 25/4. ఇక్కడ ఏముంది? రూట్ ఉంది. ఇప్పుడు ఈ వాల్యూ అనేది cot x plus tan x అనేది దీనికి రూట్ అవుతుంది. సో రూట్ అయినప్పుడు ఏమవుతుంది? 5/2. సో ఆప్షన్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి sin a plus cosec n equal to 2,
and sin square A plus cosecant square A. So sin A plus cosecant A equal to 2. మనకు కావాల్సింది ఏంటి, sin పవర్ 7A ప్లస్ cosecant పవర్ 7A వాల్యూ కావాలి. సో cosecant పవర్ వాల్యూ ఎంత మనకి 1/sin A తెలుసు. సో వాల్యూని డైరెక్ట్గా వేయండి. సో అప్పుడు ఏమొస్తుంది, sin A ప్లస్ 1/sin A ఈక్వల్ టు 2 వచ్చింది. సో ఇప్పుడు sin A వాల్యూ ఎంత అవుతుంది, నార్మల్గా sin స్క్వేర్ A ప్లస్ 1 ఈక్వల్ టు sin A. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది మనకి ఆల్జీబ్రిక్, ఎప్పుడైనా మ్యాక్సిమం ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు x ప్లస్ 1/x అనేది 2కి ఈక్వల్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ x ఈక్వల్ టు 1 అయినప్పుడే ఈ ఎక్స్ప్రెషన్ 2 వచ్చింది. సో సపోజ్ x ఈక్వల్ టు 1 ఎక్కడంటే x ఈక్వల్ టు 1 వేసినప్పుడు ఎక్స్ప్రెషన్ 2 వచ్చింది. సో ఇప్పుడు దేర్ఫోర్ ఇదేమవుతుంది, sin A వాల్యూ కూడా, సో sin A ఈక్వల్ టు 1 అవుతుంది. దెన్ cosecant A కూడా ఏమవుతుంది, 1 అవుతుంది. దట్ ఈక్వల్ టు A ఈక్వల్ టు 90 degrees అవుతుంది. ఓకే, అంటే sin 90 1 కదా, సో A ఈక్వల్ టు 90 degrees అవుతుంది. సో ఇప్పుడు కూడా అంతే, సేమ్ sin పవర్ 7A ప్లస్ cosecant పవర్ 7A అంటే sin 90, సో 1/7 ప్లస్ cosecant పవర్ 7 1/7 దట్ ఈక్వల్ టు 1 + 1 దట్ ఈక్వల్ టు 2. 1 + 1 దట్ ఈక్వల్ టు 2. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. So next, find 2 minus root over cos theta minus plus cos theta by cos theta minus cos theta. Okay, solve చేద్దాం చూడండి. ఇప్పుడు ఏంటి ఇచ్చిన క్వశ్చన్ వస్తుంది 2 minus root over, so 2 minus root over cos theta plus cos theta by cos theta minus cos theta. Okay, ఇది టోటల్గా రూట్ ఏమో వస్తుంది, ఎందుకంటే డైరెక్ట్గా రూట్ ఓవర్ అడిగేది కాబట్టి. సో ఇప్పుడు cos theta ఎలా రాసుకోవచ్చు, ఇన్సిడెంట్ ఫస్ట్ 2 టైమ్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇన్సిడెంట్ రూట్ తీసుకుందాం. cos theta అంటే cos theta అని cos theta by sin theta కింద రాసుకోవచ్చు. sin theta ప్లస్ cos theta by cos theta by sin theta మైనస్ cos theta కింద రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఎల్సిఎం పెడితే డైరెక్ట్గా వాల్యూస్ ఎల్సిఎం పెడదామండి. cos theta ప్లస్ cos theta ఇంటూ sin theta, sin theta ఎల్సిఎం ఉంది కాబట్టి. నెక్స్ట్ cos ఇక్కడ బై sin theta by cos theta minus cos theta into sin theta by sin theta. ఓకే, sin theta క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఏమిగుతుంది, ఇక్కడ కాస్ట్ని కామన్ తీయండి. cos theta కామన్ తీస్తే 1 + sin theta. ఇక్కడ కూడా కాస్ట్ని కామన్ తీయండి. కాస్ట్ని కామన్ తీస్తే 1 - sin theta. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది 1 + sin theta by 1 - sin theta వచ్చింది వాల్యూ అనేది. సో ఇక్కడ ఏం కావాలి మనకి, ఫ్రాక్షన్ అంటే రేషనలైజ్ చేసి ఫ్రాక్షన్ అంటే మల్టిప్లై డినోమినేటర్ విత్ 1 + sin square theta చేయండి. సపోజ్ 1 + sin square theta by 1 - sin square theta 1 - sin theta మల్టిప్లై అండ్ డివైడ్ విత్ అంటే 1 + sin theta by 1 - sin theta. సో ఇది న్యూమరేటర్ ఏమైంది, 1 + sin square theta by 1 - sin square theta డినోమినేటర్. ఇప్పుడు న్యూమరేటర్ అలానే ఉంచేస్తాం, sin square theta కిందది cos square theta కింద రాసుకుంటాం. ఇదంతా ఏంటి, ఇదంతా రూట్ వాల్యూ. సో ఇప్పుడు రూట్ పోతే ఏమొస్తుంది మనకి 1 + sin theta by cos theta. ఇక్కడ మనం రేషనలైజ్ ఎందుకు చేసామంటే ఈ రూట్ ఉంది కదా, సో స్క్వేర్స్లో ఆన్సర్ వస్తే ఈ రూట్ అనేది పోవచ్చు. సో దానికి ఫ్రాక్షన్లో రేషనలైజ్ చేసాం. సో ఇప్పుడు డైరెక్ట్గా 1 + cos theta by 1 + sin theta by cos theta ఇచ్చారు. సో ఇప్పుడు ఏమవుతుంది, 1 / cos theta ఎంత, 1 / cos theta sin theta ప్లస్ sin theta by cos theta ఎంత, tan theta. సో ఇప్పుడు ఈ వాల్యూని డైరెక్ట్గా ఇచ్చిన క్వశ్చన్లో నేను సబ్స్టిట్యూట్ చేసాను. అప్పుడు ఏమవుతుంది 2 - sin theta plus tan theta. sin theta plus tan theta, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ cos theta equal to √7 find secant square theta minus secant square theta by secant square theta plus secant square theta. Secant square minus secant square theta.
సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి మనకి ఫైండ్ ద ఓకే ఇచ్చిన వాల్యూ. సో ఇచ్చిన క్వశ్చన్ మనకి డైరెక్ట్గా cot theta ఈక్వల్ టు రూట్ 7 ఇచ్చారు. సో ఫస్ట్ tan కొనుక్కోండి, tan వాల్యూ కొనుక్కోండి, tan స్క్వేర్ వాల్యూ. సో cot theta రెసిప్రోకల్ 1/tan theta మనకి తెలిసే వాల్యూ. అప్పుడు ఏమవుతుంది, ఇది రూట్ 7 అవుతుంది. ఇది రూట్ 7ది 1/tan, అప్పుడు tan theta కావాలంటే 1/√7 అవుతుంది. సో tan స్క్వేర్ కావాలంటే 1/7 అయింది వాల్యూ. సో డైరెక్ట్గా cosecant square theta minus secant square theta by cosecant square theta plus secant square theta. ఇక్కడ secant square theta అంటే మనకి డైరెక్ట్గా అంటే కామన్ తీయచ్చు, ఎందుకంటే cosecant square న్యూమినేటర్లో డినామినేటర్లో మల్టిప్లై డివైడ్ చేసామనుకోండి. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ న్యూమినేటర్ని cosecant square మల్టిప్లై డివైడ్ చేయండి. సో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే సో ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ cosecant square మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే 1 మైనస్ secant square theta by cos square theta. ఎందుకంటే ఇక్కడ cosecant square by cos square theta cosecant square theta తోని మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది, 1 ప్లస్ secant square theta by cosecant square theta. ఇంకా ఇప్పుడు secant square theta అంటే by cos square theta అంటే మనకి వాల్యూ అనేది రెసిప్రోకల్ చేయండి. సో secant square theta మనకి వాల్యూ ఏంటి, నార్మల్గా 1/cos square theta, 1/cos square theta. cosecant square వాల్యూ 1/sin square theta. ఓకే, ఇక్కడ కూడా అదే ఉంది, 1 ప్లస్ 1/cos square theta by 1/sin square theta. ఓకే, 1 మైనస్ ఇప్పుడు ఏమైంది sin square, ఈ రెసిప్రోకల్ చేసి cos square theta by 1 ప్లస్ sin square theta by cos square theta. సో డైరెక్ట్ మనం ఆన్సర్ వచ్చిన 1 మైనస్ tan square theta by 1 ప్లస్ tan square theta. సో tan వాల్యూ ఏంటి, tan square theta అంటే 1 మైనస్ 1/7 by 1 ప్లస్ 1/7. సో దట్ ఈక్వల్ టు ఒక ఆప్షన్ ఏమవుతుంది అంటే 6/7 by 8/7 ఎల్సిఎం కట్టండి, 6/8, 6/8 లేదు కాబట్టి 3/4 సింపుల్ చేస్తే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. సో sin square theta by cot tan square theta minus sin square theta equal to 5. ఓకే, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ని మన ఐడెంటిటీస్ రాసుకుంటాం. మనకి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ మనకు ఉంటుంది. ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ మనకు ఒక గివెన్ కండిషన్ ప్రకారం మనకు ఒక ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ ఉంటుంది. tan square theta minus sin square theta equal to sin square theta into tan square theta. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ. సో ఇప్పుడు ఏంటి, ఇచ్చిన డైరెక్ట్గా వాల్యూని ఇప్పుడు sin square theta by sin square మనకి ఐడెంటిటీ తెలుసు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఈ tan square మైనస్ sin square ఇచ్చారు, క్వశ్చన్లో కూడా ఏమి ఇచ్చారు, tan square మైనస్ sin square ఇచ్చారు. సో ఈ వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, sin square theta by sin square theta into tan square theta equal to 5 వస్తుంది. సో అప్పుడు 1/tan square theta equal to 5, that equal to cot square theta equal to 5 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు cot square theta equal to మనకి 5 అనే ఒక వాల్యూ వచ్చింది. సో మనకి క్వశ్చన్ ఏమడిగారు, cos theta, secant theta, cosecant square theta అండ్ cot square theta. ఇప్పుడు ఏంటంటే మనకి ఒక కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కాంపోనెంట్స్ ఏంటంటే cosecant square theta equal to tan square అంటే 1 plus cot square theta, సారీ cot square అయినా 1 plus cot square theta, అండ్ sin square theta equal to 1/cosecant square theta అని రాసుకోవచ్చు. అండ్ cot square theta equal to 1 minus sin square theta అని రాసుకోవచ్చు. అండ్ secant square theta ని 1/cos theta అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకటి సాల్వ్ చేయండి, 1 plus 5 అవుతుంది, దట్ ఈక్వల్ టు 6. ఇక్కడ ఏమవుతుంది, sin square అంటే cosecant వాల్యూ 6 వచ్చింది, 1/6 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, 1 minus 1/6 అవుతుంది, దట్ ఈక్వల్ టు 6 minus 1 5/6 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది,
5/6 అంటే 6/5 అవుతుంది రెసిప్రోకల్ చేస్తే. సో ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది. సో 25 ఇంటూ 5/6 -15 ఇంటూ 6/5 by 6 into 6 okay, -7 into 5. So 6 times 4 times are equal to 20. 3 times -18, 20 minus 18 by 36 minus 35 is equal to 2/1 is equal to 2. So next question, 3 sin theta minus cos theta by 1 by cos theta plus sin theta equal to 1. Find the cos theta. Okay. So 3 sin theta minus cos theta by cos theta plus sin theta equal to 1. So ఈ డినామినేటర్ని న్యూమరేటర్గా పంపించండి. సో 3 sin theta minus cos theta equal to cos theta plus sin theta. ఇప్పుడు sin theta నిలబెట్టండి, అప్పుడు ఏమొస్తుంది 2 sin theta వస్తుంది. cos theta పంపించేస్తే 2 cos theta వస్తుంది. అప్పుడు 2 క్యాన్సిల్ అవుతే sin బై cos ఏమవుతుంది 1 అవుతుంది. సారీ sin ఇప్పుడు sin theta by cos theta అని రాసుకోవచ్చు, దట్ ఈక్వల్ టు tan theta అవుతుంది. అండ్ ఇదే ఇటుగా పంపించేయండి, మళ్ళీ దీన్ని cos theta by sin theta అని రాసుకోవచ్చు. మీకు అర్థమైంది. ఇప్పుడు 2 sin theta ఈక్వల్ టు 2 cos theta రాసుకున్నా. సో ఈ sin టర్మ్ పంపించా, సో అప్పుడు ఏమవుతుంది cot a అవుతుంది. సో cot sin theta వాల్యూ అంత cot a ఈక్వల్ టు 1 అయింది. ఎందుకంటే ఈ పక్క 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమి మిగులుతుంది 1 మిగులుతుంది. సో sin cot theta వాల్యూ అంటే 1. So next question, sin t plus cos t equal to 4/5 plus find the sin t cos t. సో దీనికి ఏం చేయాలంటే సింపుల్గా మనం a ప్లస్ బూస్ట్ ఫార్ములాలో రాసుకుంటాం. సో ఎలాగంటే ఇప్పుడు sin t ప్లస్ cos t హోల్ స్క్వేర్ cos t హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4/5 హోల్ స్క్వేర్. సో దీన్ని a ప్లస్ బూస్ట్ sin t ప్లస్ cos స్క్వేర్ t ప్లస్ 2 sin t into cos t. సో మనకు కావాల్సింది ఏంటి sin t into cos t. సో ఆ టర్మ్ అనేది వచ్చింది. సో 16/25. సో 16/25 వచ్చింది. ఇప్పుడు sin square theta plus cos square theta అంటే 1. సో ప్లస్ 2 sin t into cos t ఈక్వల్ టు 16/25. ఇప్పుడు sin t into cos t సారీ 2 sin t ఈక్వల్ టు 16/25 minus 1. దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది 16 minus 25/25. ఇప్పుడు ఏమవుతుంది -9/25 అవుతుంది. ఇప్పుడు ఈ 2 ఉంది, ఈ 2ని పంపించేయండి, అప్పుడు ఏమవుతుంది sin t into cos t ఈక్వల్ టు -9/50. సో వాల్యూ అనేది -9/50. Okay, now question number 11. If tan theta minus cot theta equal to 4, then find tan square theta plus cos square theta. So same squaring on both sides. Squaring on both sides is tan theta minus cot theta whole square equal to 4 square. Apply also. So tan square theta plus cot square theta minus 2 into tan theta into cot theta equal to 16. సో tan theta into cot theta మనకి వాల్యూ అనేది 1 అని తెలుసు. సారీ 16 వస్తుంది. సో 1 ఇప్పుడు మనకు కావాల్సింది tan square theta minus cot square theta. సో tan square theta plus cot square theta equal to 16 plus 2 that equal to 18. 2 ఉంది, 2ని మిస్ 18 అవుతుంది. సో 16 plus 2 అనేది 18. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, CGL Tier 1. ఓకే, so sin theta plus cos theta equal to √11/3. Find the cos theta minus sin theta. Okay. సో మనం ఇందాక ఒక ఫార్ములా మాట్లాడుకున్నాం ఏంటి, sin theta plus cos theta whole square plus sin theta minus cos ఫార్ములా sin theta plus cos theta whole square plus cos theta minus sin
theta whole square that equal to 2. సో మనకి డైరెక్ట్గా ఈ ఫార్ములా ఉంది, మనకి ఇది ఐడెంటిటీ అనమాట. ఓకే ఓకే సారీ 1 minute. సో sin theta ప్లస్ cos theta whole square ప్లస్ cos theta minus sin theta whole square equal to 2. సో మనకి డైరెక్ట్గా వాల్యూ అనేది క్వశ్చన్ మార్క్ సారీ క్వశ్చన్ చేంజ్ అయింది సారీ. సో డైరెక్ట్గా √11/3 హోల్ స్క్వేర్ ప్లస్ మనకు కావాల్సిన cos theta మైనస్ sin theta హోల్ స్క్వేర్, మనకి ఐడెంటిటీ కావాలి వాల్యూ అనేది. సో cos theta మైనస్ sin square 3 theta square equal to 2 minus 11/9. సో 18 minus 11/9 that equal to 7/9 అయింది. సో √7/9 that equal to √7/3. సో cos theta minus sin theta ఏమవుతుంది, √7/3 that equal to ఆప్షన్ D. మరి ఏమొచ్చింది √7/3. సో దట్స్ ఇట్. సో మిగతా నేను పార్ట్ 2లో చెప్తాను, మిగతా ఇంకో 2 క్లాసెస్ అనేది తీసుకొని మిగతా అంతా పార్ట్ 2లో కవర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.